వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం జనగాం జిల్లా జనగాం మండలం వడ్లకొండ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో మాజీ సర్పంచ్ గారైన సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ ఏ మాజీ సర్పంచ్గా మీ గ్రామంలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అంటే మీ హయాంలో మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటో చెప్పండి. మేము సరే ఇప్పుడు డిఆర్జేఎఫ్ తరఫున మాకు వచ్చిన నిధుల ద్వారా ఒక 7-8 ఏళ్ళ డబ్బులు కట్టి గ్రామ పంచాయతీ కట్టగలిగిన. అప్పుడు ఒక 5-6 బోర్లు కాంగ్రెస్ గవర్నమెంట్, నేను టీఆర్ఎస్ సర్పంచ్, 4-5 బోర్లు వేసినాం. విలేజ్కి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటే అప్పటి వరకు ఆ మధ్యలో నాకున్న వచ్చిన నిధులతో కొంచెం డెవలప్మెంట్ చేసినాం. తర్వాత కూడా ఒక 2 సీసీ రోడ్లు వచ్చినాం. మాకు ఇప్పుడు జరుగుతున్నది అయితే ఇక గట్లే జరుగుతుంది. ఇక ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా పెద్ద డెవలప్ అయింది. విలేజ్కి చాలా సీసీ రోడ్లు వచ్చిన 1 కోటి రూపాయలు ఆయన మన దయాకర్ రావు ఆధ్వర్యంగా 1 కోటి రూపాయలు ఇచ్చిండు. అవి కూడా ఇప్పటికి నడుస్తున్నాయి. అప్పుడు 60-70 లక్షల వరకు చేసిండు. ఇప్పుడున్న సర్పంచ్ కూడా మొన్న ఒక 4-5 బిట్లు పోసిండు. ఒక 10-15 లక్షల వరకు జరుగుతుంది. అదే వరకు అప్పటిదే టీఆర్ఎస్ గవర్నమెంట్ వరకే జరుగుతుంది. ఇంకా ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి, మీ గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ఇక ఇది రైతు బంధు అనేది ఇవేంటి, ఇప్పుడు ప్రతిదీ అప్పటిది కేసీఆర్ ఉన్నప్పటి ప్రతి వచ్చేదాన్ని ఇప్పుడు రావడం లేదు. దాని విషయంలో ఇప్పుడు రైతు బంధు అని టైంకు పడక, ఈ కాలం లేక, ఈ నీళ్లు లేక, అప్పుడు మా దగ్గర చెర్లన్నీ చుట్టుపక్కల ఈ ప్రాజెక్ట్ నింపిండు. అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈయన చెరువు అనేది అన్ని చెర్లకు ఆబాద్గా నిండేది. ఇప్పుడు ఈ వచ్చిన నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ ఒక్క చెరువు నిండడం లేదు, ఏ ఒక్క పని జరగడం లేదు. ఓకే సార్, మిమ్మల్ని ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడున్న గ్రామ ప్రజలకు రుణపడి ఉంటా. ఎందుకంటే ప్రతిసారి ఎంతో కొంత మనం చేసేపాటికనే ఇప్పటి వరకు కూడా నన్ను గ్రామ ప్రజలు ఏ రకంగా కూడా ప్రతి వారు కూడా సత్యనారాయణ కావాలనే పద్ధతిలో మెదులుతురు. నేను కూడా వాళ్ళ దగ్గరికి పోయి మంచికి చెడుకు తిరుగుతున్నాను. ఓకే సార్, ప్రస్తుతం మీ గ్రామ అభివృద్ధిలో ఎలాంటి తీర్పాట్లు మీరు తీసుకుంటున్నారు, ఎలాంటి నిర్ణయాలు అనేవి మీరు తీసుకుంటున్నారు? ఊరును బట్టి మంచి పని కోసం నలుగురు చెప్పిన విధానం బట్టి అది కాదురా బాబు ఇది అని చెప్పుకుంటూ వాళ్ళతో మమేకమైపోతున్నాం వాళ్ళతో. ఓకే సార్, ఇంకా మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏముంది మేడం, ఇక ఇదే ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అనుకున్న స్థాయిలో వాళ్ళకు రైతులకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు లేవు. ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం ఎందుకంటే ఇంక ఇంతవంతా మేము అప్పుడు చేసిన బోర్లో మాకు ఇక్కడ ప్రాజెక్టు ద్వారా కొంచెం వాటరు పెద్ద కనువిందుగా ఉంటుంది. కానీ ఇంకా వేరే ఊర్లలో చాలా ఇబ్బందులు పడతాను. చుట్టుపక్కల జనగాం మండలం వరకు కొంత తెలుసు కాబట్టి చాలా వరకు ఇబ్బంది పడుతుంది. వాటర్ ప్రాబ్లం మాకు అంతంత మంది ఉన్నది ఇప్పటి వరకు అయితే, కానీ రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.